హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న కొడాలి నాని మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే రెడ్ బుక్ గురించి, అలాగే అంబటి రాంబాబు గురించి, వల్లభనేని వంశీ అరెస్టుల గురించి చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే తన అరెస్ట్ గురించి కూడా మాట్లాడిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? కొడాలి నాని గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. సంతోషం, మనిషి క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో బాగాలేదు అని హైదరాబాద్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నారు. మనిషి చాలా మారిపోయాడు. అంటే బక్కపలచగా అయిపోయి, అంటే మేబీ భయంతోనా, టెన్షన్తోనా, లేదంటే రెడ్ బుక్ కల్లో కూడా వచ్చేసి భయపడి అలా అయిపోయారో తెలియదు. కానీ చాలా రోజుల తర్వాత ఎలక్షన్స్ ముందు భయంకరంగా 2024 ముందు ఎలా మాట్లాడాడమ్మా ఆయన? ఆడొక సన్నాసి, ఆడొక మూసలి నక్క, 420 ఈ నోటికి ఏదొస్తుంది. అక్కడ కూడా గెలిస్తే నేను బూటు నాకుతా, ఊడిగం చేస్తా, ఏవే మాటలన్నీ ఏమయ్యాయి. అలాంటిది ఒక్కసారి మొదటి రౌండ్ వచ్చేసరికి, ఎలక్షన్ల కౌంటింగ్ తెలిసేసరికి ఇలాగ తల మీద కొంగేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కనపడలే. ఇంటి మీద అటాక్స్ చేశారు. నిజంగా ఆయనకి అంత ఆదరణ ఉంటే ఇంటికి అటాక్ చేసినప్పుడు ఇరుగు పొరుగు ఎవరయ్యా రాలిసిరాని రావాలిగా, ఎవరు ఎందుకు రాలేదు? సో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి తెలుసు. కాకపోతే చాలా ఇంచుమించు సంవత్సరం తర్వాత మొన్న కోటి సంతకాల సేకరణలో కనబడ్డాడు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఏదో మన ఆయన పైనుంచి ప్రజలు వచ్చి ఉంటుంది స్టేట్మెంట్ ఇచ్చారు. మరలా వంశీ గారు సైలెంట్ అయిపోయారు. రాంబాబు గారు కూడా మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఆ పేర్ని గారు, రోజమ్మ, రాంబాబు గారు ముగ్గురే కనబడుతున్నారు. ఇంకెవరూ లేరు. కొడాలి నానికి లేరు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు లేరు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఎవరు కనబడట్లేదు. మళ్ళీ ఈయనకి ఏదో ప్రజలు వచ్చినట్టుంది, ఏదో రాజకీయాల్లో ఉన్నారు, ఏదో అనుకోవాలి కదా. అంటే లేదు, నేను భయపడట్లేదు సుమా, నేను ధైర్యంగానే ఉన్నాను అని చెప్పేందుకే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఆయన. కానీ 24 ముందు ఇచ్చిన వాయిస్కి ఇప్పుడు వాయిస్కి చూడండి ఎంత తేడా ఉంది. అప్పుడు ఎలా ఉండేది? ఎంత యారగెంట్గా, ఎంత పొగరుగా, జగన్మోహన్ రెడ్డి చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్కి ఇంకా నెక్స్ట్ రాబోయే రాజు ఆయనే, మళ్ళీ ఎప్పుడో ఆయన ప్రకటిస్తే ఆయన అల్లుడో ఎవరో రాజు అవుతారు, ఇదేదో ప్రజాస్వామ్యం కాదు రాజరిక పాలన అన్న బిల్డప్ ఇచ్చేశారు అందరూ. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే క్వశ్చన్ మార్కు. సో ఇంక ఈయన ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడి, అంటే ఏదో నేను ఉన్నాను సుమా, నేను ఉన్నాను, రాజకీయాల్లో ఉంటాను, నేను నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేందుకో, లేదంటే ఏ కొద్ది మందో అభిమానులు ఫాలోవర్స్ ఉంటారుగా బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను బ్రతికే ఉన్నాను అని గుర్తు చెప్పడం కోసమో ఇచ్చిన స్టేట్మెంట్ లా అనిపిస్తుంది. బట్ మొత్తం మీద అందరికీ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఆ బయటకు అంటున్నారు, లోపల భయపడుతున్నారేమో అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించట్లే. వీళ్ళే 10 సార్లు రెడ్ బుక్, అందుకే అరెస్టులు, ఊరికి అరెస్ట్ చేశారా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పటి మొత్తం లోపలేసేయాలి, అది లేదుగా. ఎవరెవరైతే పిచ్చి కోతలు కూసారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరి ఈయన కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తే చూడాలి మరి ఎలా ఉంటుందో ముందుకి. చూద్దాం సార్. మరి థ్యాంక్ యూ సో మచ్.